వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు మంచిగా ఆరోగ్యంగా ఒక ఏపుడు చూపిద్దామని చెప్పండి. మన జిల్లా ఎంత, వేరే జిల్లాలు దాటేటప్పుడు దాని పేరు కొండాకు అంటారంట. ఓకేనమ్మా. నేను ఒకసారి పెసరపప్పు వండినా. ఏముండేనమ్మా? ఇది తెలగపిండి ఆకు. వేరే కంట్రీల్లో అన్ని తుక్కుల్లో కూడా జిల్లాల్లో కొండాకమ్మ అని చెప్పిన కామెంట్లు పెట్టారు. అమ్మా, ఇది మా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలగపిండి ఆకు అంటాం దీన్ని. పప్పు వేసి వండాం. ఒకసారి పప్పు వేసి వండాను, ఒకసారి తెలగపిండి వేసి వండాను. అమ్మా, అందుకని ఇప్పుడు మీకు సింపుల్గా ఫ్రై చేసి చూపిద్దామని చెప్పి. తెలగపిండి ఆకు అంటే మన వాళ్ళు అందరికీ తెలుసు. ఇది కిడ్నీలకు ప్రత్యేకత. పొద్దున పట్టుకొచ్చారు, వేపించి మీకు చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా. అదిగో 2 సెట్లు చూడు, ఎంతంత పెద్ద సెట్లు వచ్చినాయో. ఇదిగో అందులో వేసుకునేది ఏమీ లేదు. కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు. తర్వాత అందులో పొడి జిమ్మేది మీకు చూపిస్తాను. ఓకేనా బంగారం? ఇదిగో బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాం. అసలు ఎంత తాజాగా ఉంది చూడు. ఏదేమైనా పొలాల దగ్గర ప్రకృతి పక్కన ఉంటే మనకు ఆకులు అన్నీ దొరుకుతాయి. పొనగంట కూర వండమని కామెంట్లో పెట్టారు. పొనగంట వండుదాం, చూపిస్తాను. అది కూడా దగ్గరకు వస్తున్నాం. మళ్ళీ ఆకుకూరలోకి వెళ్దాం, ఒకసారి చూపిద్దాం. మరి అంత కనపడుతుంది, అంత ఉండదు ఏమ్మా. అది 2 సెట్లు బయట కొంటే 100 రూపాయల కూర. అది ఇందులో పప్పులు గట్ట వేసుకోక్కర్లేదమ్మా. వేగిపోయింది కదా, ఇప్పుడు ఆకేసుకుందాం. ఇది కూడా మంచి స్మెల్ అవుతుంది వేగితే. ఇది పారించక్కర్లేదమ్మా, పచ్చాకే. దీని ఎవరో కొట్టినట్టు ఎంత సౌండ్ వస్తుందో. సాల్ట్ వేసుకున్నాం. నేను ఆకాకరకాయ ఫ్రై పెట్టాను. మీరు చూసిన వాళ్ళు ఆ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు నేను వేసి పొడి ఏంటో మీకు అర్థమైపోద్ది. 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు అనేది నేను చెప్పలేను, మీరు సరిపడగా వేసుకోవలసిందే. ఓకేనా బంగారం? కొద్దిగా పసుపు వేసుకుందాం. ఎంత ఆకు తీసాను నేను, అదిగో. అలా చిన్నటి గిన్నె వేసేసుకుంటే శుభ్రం కడిగేసుకుని. ఇది బాయిల్ చేయక్కర్లేదమ్మా, ఇలా పచ్చికూర వేసుకోవచ్చు. ఇదిగో ఆమె, ఇదిగో నా వీడియోలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇది ఏంటి తెలుసా? నువ్వుపొడు, నువ్వుపప్పు, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి మిక్సీ పట్టుకున్నది. ఇది నేను ఆకాకరకాయలో చిమ్మాను. ఇలాంటి దాంట్లో కూడా మనం జిమ్ముకోవచ్చు అని నేను ఉంచుకున్నాను అనమాట. నా వీడియోలోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతే. ఓకేనా బంగారం? అది ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, నువ్వుపప్పు, ఏమ్మా, ఎండుమిరపకాయలతో ఆడుకున్నది. ఇందులో ఇది వేసుకుంటాం అన్నమాట. సూపర్ టేస్ట్ వస్తుంది. రండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా. ఇప్పుడు ఇది ఇలా ఎప్పుడు తోటకూరలో కూడా మనం ఇలా వేసుకోవచ్చు. 3 స్పూన్లు వేసుకున్నాను. తోటకూరలో కూడా వేసుకోవచ్చు, తోటకూర వేపుల్లో. నువ్వు పొడిమే కదా, అదిగో. అసలు ఎంత తక్కువ వస్తేను ఎంత అయిందో చూడండి. ఇది రొటీల్లో కూడా బాగుంటుందమ్మా. తినేవాళ్ళు మనం అంట తినే వస్తువులు బోల్డ్ ఉంటాయంట కదా, మనకు కొన్ని తెలియదు అంతే.
ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకుందాం, చూపిస్తాం. ఓకేనమ్మా, కరెక్ట్గా ఇలా 40 నిమిషాలు పట్టింది వేగడానికి. మనం కత్తిరించక్కర్లేదు, ఏమీ లేదు. శుభ్రంగా కడుక్కుని ఇలాగంతే. సూపర్ అంటే సూపర్. గుప్పుడు అన్నం తినొచ్చు. ఎంత మంచిదంటే అరుగుదలకు తిని. ఓకేనమ్మా, ఇదిగో మీకు ఎంతకే చూపించాను, ఎంత అయిందో చూడండి. అది అలా ఓపికగా చేసుకోవాలి. మరి నచ్చిందా బంగారం? అలా సింపుల్గా చేసేస్తుంది. సాయం అనుకుంటున్నారు, వెనకాల ఎంత ఉంటుంది పని. అక్క చేసి చూపిస్తూ ఉంటుంది అన్నీ పట్టుకొచ్చి అలా చేసేస్తాను అనమాట. ఓకేనా, మరి నచ్చితే చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చేసుకోవాలి కూడా, కామెంట్లో తెలపాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెలగపిండి నాకు నచ్చితే మేము కూడా ఇలాగ వండుకుంటామని కామెంట్లో తెలపండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.